హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. డెమాన్ ఎంత మోసం చేస్తుండే బిగ్ బాస్ హౌస్ వాళ్ళు అందరు కలిసి డెమాండ్ని చాలా 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 మోసాలు చేస్తున్నారని నా ఒపీనియన్. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, డెమాన్ గొడ్డు కష్టం చేస్తుండు బిగ్ బాస్ హౌస్లో. నిజంగా గొడ్డు కష్టం చేస్తుండు. గేమ్స్ అయినా దేనైనా వచ్చిన రోజు నుండి వంటల్లో కూర్చొని ఎంత మంచిగా ఆడుతున్నాడు. ఎంత మంచిగా ఫిజికల్ టాస్క్ అయినా ఏవైనా అంత మంచిగా ఆడుతున్నాడు. తనుజ మొన్న ఒక నిందేసింది. ఆ నింద ఎందుకు వేస్తుంది? తనుజ నిజంగా కోపం వస్తుంటే ఒక్కొక్కసారి ఆ అమ్మాయిని చూస్తే ఇంకొకసారి అరే మంచిదే అనిపిస్తుంటుంది. మొన్న నిందేసింది. నాకు సరిగా నా నింద గురించి అడగకపోతే మాత్రం బ్యాడ్ అని అంటే నేను 100% తనుజకు బాగా క్లాస్ పీకాలి అని నా ఒపీనియన్. ఏమో ఇంకా స్టార్ మా ప్రాపర్టీ కాబట్టి పీకుతాడో మనకైతే తెలియదు. అయినాక తనుజ ఇంకా పాపం అందరూ సెలక్షన్ విషయంలో అతన్ని సెలెక్ట్ చేసుకోరు. అయితే అందరూ వచ్చి కళ్యాణ్ వీళ్ళందరూ సరే వదిలేరా, అరే ఇక్కడికి వచ్చింది గేమ్స్ ఆడడానికి రా, అన్నీ వదిలేసుకొని కూర్చోవడానికి కాదురా అని చెప్తాడు. బిగ్ బాస్ తనుజతో కూడా అంటారు, ఏందిరా బిగ్ బాస్ నాకు సపోర్ట్ చేస్తలేడు అని అంటుంటాడు. భలే అనిపిస్తుంది, చాలా పాపం అనిపిస్తుంది. నిజంగా ఎంత కోపం వస్తుంది. ఏంద్రా బాబు ఈ మనుషులు ఇంతగానో ఇంత టూ మచ్గా ఆలోచిస్తున్నారు ఏంది బిగ్ బాస్ హౌస్ వాళ్ళు. ఇక వాళ్ళు కూడా వాళ్ళు ఎవ్వరు ఆపర్చునిటీ వాడు బాధ సారీ డెమాన్ బాధపడుతుంటాడు. పాపం అనిపించింది నాకైతే నిజంగా బాబు. డెమాన్ అంత గేమ్స్ ఆడినా ఎంతగానో డెమాన్కి ఓటింగ్ ఫుల్ లేదు. అయినా కూడా అట్లనే ఉంటుండు. పాపం అనిపించింది నాకైతే, చాలా చాలా బాధ అనిపించింది. మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డెమాన్ పాపం అని ఎంతమందికి అనిపించిందో కమెంట్ చేయండి.